బీసీల గురించి బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్లుందని మెదక్ ఎంపీ రఘునందన్ రావు అన్నారు. పదవులన్నీ కల్వకుంట్ల కుటుంబానికి కావాలి కానీ బీసీలను ఏనాడైనా పట్టించుకున్నారా అని ఆయన ప్రశ్నించారు. పార్టీలో బీసీలకు ప్రాముఖ్యత ఉన్న పదవులు ఎప్పుడు ఇస్తారో కవిత చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. బీసీ మహిళను ఢిల్లీ ముఖ్యమంత్రి పీఠం కూర్చోబెట్టిన బీజేపీని విమర్శించే నైతిక హక్కు బీఆర్ఎస్కు లేదన్నారు. కమలం పార్టీ వైపు వేలెత్తి చూపే బదులు వాళ్ళు సంస్కరించుకోవాలని రఘునందరావు సూచించారు. బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే బీసీ నేతకు పార్టీ అధ్యక్ష పదవి, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత హోదా కల్పించాలన్నారు. బీసీ సామాజిక వర్గానికి చెందిన ఈటలను మంత్రి పదవి మధ్యలో నుంచి తీసేసిన మాట నిజం కాదా అని రఘునందన్ నిలదీశారు. కవితమ్మ, నీకు చిత్తశుద్ధి ఉంటే మీ నాయనతో మాట్లాడి, పార్టీ ప్రెసిడెంట్ మీ నాయన అగ్రకులం కాబట్టి వర్కింగ్ ప్రెసిడెంట్ ఒక బీసీకి ఇయ్యండి. శాసన సభలో పార్టీ ప్రతిపక్ష నాయకుడు ఒక బీసీకి ఇయ్యండి. శాసన మండలిలో ఒక ప్రతిపక్ష నాయకుడు అవకాశం ఉంది, ఇంకొక బీసీకి ఇయ్యండి. చేసేటప్పుడేమో చెయ్యరు, ఇచ్చేటప్పుడేమో ఇయ్యరు. ఇచ్చిన ఈ 4 ఇయ్యరు బీసీలకి మీరు మంత్రి పదవులు. నడిమిట్లనే ఈటల రాజేందర్ అనేటువంటి ఒక బీసీ తెలంగాణలో పెద్ద సామాజిక వర్గం అని చెప్పిన సామాజిక వర్గానికి మంత్రి పదవి ఇగేసింది టీఆర్ఎస్ పార్టీ. ఇవాళ కవితమ్మ వచ్చి బీసీలకు అన్యాయం చేస్తున్నారని మాట్లాడితే దయ్యాలు వేదాలు వాళ్ళు ఇచ్చినట్లున్నాయి. కవిత గారు, ఇంకొకటి కాదు. నీకు పదవి కావాలి, మీ బావకు పదవి కావాలి, మీ అన్నకు పదవి కావాలి, మీ నాయనకు పదవి కావాలి. మరి ఇక బీసీలకు పదవి ఎప్పుడు ఇస్తారు కవితమ్మ అనేది ఒక్కసారి ఇలా ఫామ్ హౌస్ చర్చలో నువ్వు మాట్లాడు మీ నాయనతోటి. అమ్మ కవితమ్మ, నీకు చిత్త